దారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎవినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకును నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. స్తోత్రం స్తోత్రం కృపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో నాచితివి. స్తోత్రం దేవునికి స్తోత్రం. ఎలోహిం ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళబోతుండగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చెప్పబడే ప్రతి మాట నీ మాట నాయన. నిబిడలైన వారందరి హృదయాల్లో నాటింపజేయండి. అలాగే హృదయం అనే పలక మీద వ్రాయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు. ఆత్మ చెవి గ్రహించగలిగిన మనస్సు నాకు మాకు అందరికీ దయచేయమని. అలాగే ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ నోటికి బోరగా మాత్రమే వాడుకోండి. నీ స్థాయిలో నీ శైలిలో ఈ వాక్యాన్ని నీ బిడ్డలకి వినిపింపజేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ రోజున అసలు రోగాలు ఎందుకు వస్తాయి అంటే, నాకు తెలిసి బైబిల్ ప్రకారంగా పాపము వలన వచ్చు జీతం మరణము, అలాగే పాపము వలన
రోగాలు కూడా వస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం కొన్ని చోట్ల చూస్తాము. గెహాజీ పాపం వలనే కుష్ఠరోగ్యముగా మారిపోయాడు. అలాగే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున మనము దేవుని దగ్గరకు వచ్చి మనకున్న బలహీనతలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలామందిలో రోగాలు తగ్గట్లేదు, స్వస్థతలు జరగట్లేదు. దానికి కారణము వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ పాపము అనేది మనకి దేవునికి అడ్డుగా వచ్చేసింది. యెషయా గ్రంథం 59వ వచనంలో ఉంటుంది, రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినని. మన ప్రార్థన ఆయనకు వినబడకపోవడానికి గల కారణము మన పాపములు, మన దోషములు ఒక అడ్డుగోడల వలె అడ్డుపడిపోయినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వస్థత కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, నీకు స్వస్థతను ఇస్తాడు, పాప క్షమాపణను ఇస్తాడు. అయితే నిజంగా దేవుడు మన పాపాలను ఎప్పుడు క్షమిస్తాడో, ఎన్ని రోజులకు పట్టిద్దో, ఎప్పుడు స్వస్థపడతామో అని చాలామంది అయోమయ స్థితిలో ఉంటారు. డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తూ ఉంటారు. సత్యాన్ని మీరు గ్రహిస్తే బైబిల్ గ్రంథంలో 119వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిందని భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యం మనల్ని బ్రతికించిద్ది. కనుక ఈ వాక్యాన్ని నమ్మితే ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుతావు, పాపాలు క్షమించబడతాయి. ఎలాగా? మీలో ఎవరైనా సంఘపు రోగి అయి ఉంటే సంఘపు పెద్దల దగ్గరికి వెళ్ళండి, నూనె రాసి ప్రార్థన చేస్తే పాప అయితే క్షమించబడతాడు, రోగి అయితే స్వస్థపరచబడతాడని ప్రభువు ఖచ్చితంగా మనకు తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారా. చూడండి 14వ వచనం, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అనుంది. ఈ రోజున ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు సంఘపు పెద్దల దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే సంఘ పెద్దలు కానీ, సేవకుడు కానీ, సేవకురాలు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తే రోగి అయితే స్వస్థపడతాడు, పాప అయితే పాప క్షమాపణ కలిగిద్ది అని లేఖనం సెలవిస్తుంది. ఎంతమందికి ఇది తెలుసు చెప్పండి? నూనె రాస్తే స్వస్థత జరిగిద్దని చాలామంది విశ్వసిస్తుంటారు, అలాగే ఆశపడుతూ ఉంటారు. అది మాత్రమే తెలుసు. కానీ పాపాలు కూడా క్షమించబడతాయని ఎంతమందికి తెలుసు? ఈ పాపాలు క్షమించబడితే రోగం త్వరగా పోయిద్దని ఎంతమందికి తెలుసు? ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు తేటగా, నీ విశ్వాసము ద్వారా ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసము ద్వారా నా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. విశ్వాసము ద్వారా బైబిల్ గ్రంథంలో ఎన్నో కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ మాట కూడా నేను మీకు చూపిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈరోజున విశ్వాసము ద్వారా చనిపోయినను బ్రతుకుతారంట. ఎవరి మీద ఉండాలి ఆ విశ్వాసం? అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆయనే మనకు ఆధారమని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నువ్వు నిజంగా విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు వారి మీద కనుక ఉంచగలిగితే నా దేవుడు మనం చనిపోయినను తిరిగి లేపుతానంటున్నాడు. అంటే చనిపోయిన వాడినే తిరిగి లేపిన దేవుడు, తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు, లేపిన దేవుడు ఎంతోమందిని, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీకు రోగాన్ని తగ్గించలేడా? ఖచ్చితంగా తగ్గిస్తాడు. అయినా రోగాలు, రొప్పులు మీకు ఎలా వెళ్ళగొట్టాలో, ఎలా తీసివేసుకోవాలో తెలియక డాక్టర్లకి, హాస్పిటల్కి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మండి. ఖచ్చితంగా మీరు విశ్వాసముతో సంఘ పెద్దల దగ్గరికి, మందిరంలో ఉన్న సేవకుని దగ్గరకు కానీ, సేవకురాలి దగ్గరకు కానీ, సంఘ పెద్దల దగ్గరకు కానీ నువ్వు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు అన్నాడు నా దేవుడు.
పాపాలు క్షమిస్తానన్నాడు నా దేవుడని నువ్వు నమ్మి ప్రార్థన కనుక చేయించుకోగలిగితే వెళ్ళి ఖచ్చితంగా నా దేవుడు మిమ్ములను స్వస్థపరుస్తాడు. మృతి పొందించిన వాడు, బ్రతికి లేపగలిగిన వాడు ఆయనే, మృతి పొందించువాడు ఆయనే, గాయములు చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. నేను పొందుకున్న దెబ్బల చేత మీకు స్వస్థత అని లేఖనం సెలవిస్తుంది. ఖచ్చితంగా చనిపోయిన వాడిని సైతం లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. రోగాన్ని తీసేయడం ఆయనకి పెద్ద సమస్య కాదు. చనిపోయిన లాజర్ని తిరిగి లేపినటువంటి దేవుడు మన దేవుడు. అదే మాట ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరుస్తుంది. ఏమని అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లెగుస్తాడు అని. మీరు నమ్మండి. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇక మాకు ఈ లోకంలో ఇక నడిపింపు లేదు, ఇక మా పని అయిపోయింది, ఇక మాకు సావే శరణము అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు నా దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక, మీకు స్వస్థతనిచ్చునుగాక, మిమ్మల్ని బ్రతికించునుగాక. జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు వారి మాటల యందు మీరు విశ్వాసం ఉంచండి. ఇదిగో జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి విశ్వాసం ఉంచినటువంటి వారికి స్వస్థతనిస్తానని చెబుతున్నాడు. చనిపోయినా కానీ తిరిగి లేపుతానని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారని లేఖనం సెలవిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 1:8 ఉంటుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరని లేఖనం సెలవిస్తుంది. నిజంగా మనము మామూలు మనుషులుగా ఉన్నటువంటి మనము ఒక అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నాము అంటే ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటే, ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి అంటే, ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మనము జరిగించగలుగుతున్నాము అంటే ఇది కేవలం ఇది మన బలం కాదు, మన శక్తి కాదు, పరిశుద్ధాత్మని శక్తి. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు శక్తిని అందుతావు. పరిశుద్ధాత్మ ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలను మనము చేసుకోగలుగుతాము, చేయగలుగుతాము. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల ప్రజలు ఎరుకో ప్రాంతం మీదకి, పట్టణం మీదకి వెళుతున్నప్పుడు ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయంట. ఆ గోడలను విశ్వాసమును బట్టే ఆ గోడలు కూలిపోయినట్లుగా మనకి లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మన శత్రువులు ఎంతోమంది ఉంటారు. మనల్ని అనగదొక్కాలని, మనల్ని లేకుండా చేయాలని, మనం ఎలాగైనా నాశనం అయిపోతే చూడాలని మన మీదకి పదే పదే అబద్ధపు మాటలు మాట్లాడుతూ అందరికీ మరి సాడీలు చెప్పి మన మీదకి జనాలని లేవనెత్తుతున్నటువంటి వారు కానీ, ఇలాంటి ఎన్నో ఆటంకాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. అలాంటి కష్టమైనటువంటి, అలాంటి బలమైన శత్రువులు మనం ఎదుర్కోవాలి అంటే మనము ఏ ఆయుధం పట్టినా కానీ వాళ్ళని ఎదుర్కోలేము. కనుక మన ఆయుధం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసము ద్వారా, ఇశ్రాయేలీల ప్రజల విశ్వాసము ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు నీ విశ్వాసము ద్వారా నీ శత్రువుల సంఖ్యలను కానీ, నీ శత్రువుల ఆయుధాలను కానీ, నీ శత్రువులను గాను కోల్చగలుగుతావు. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని బిడ్డలైనటువంటి వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉంటాయి. మన చుట్టూ ఆయన కంచి వేసి ఉంటాడు. ఇప్పుడు జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి మన దగ్గరకు రావాలంటే కంచెను దాటుకోవాలి, దేవదూతలను దాటుకోవాలి, ఆత్మదేవుని దాటుకోవాలి, ప్రభువుని దాటుకోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇంతమందిని దాటుకొని రాగలిగినటువంటి వారు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు.
జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిద్ది, నీ విశ్వాసమే నేను బ్రతికిచ్చిద్ది, నీ విశ్వాసమే గొప్ప కార్యాలు చేసేటట్లుగా, నీ శత్రువులను ఎదుర్కోగలిగినట్లుగా, నీ సమస్యలను ఎదుర్కోగలిగినట్లుగా చేసేది. కాబట్టి విశ్వాసం ఉంచండి. చాలామంది విశ్వాసం అంటే మేము విశ్వాసంతోనే ఉండామయ్యా, విశ్వాసంతోనే ప్రార్థన చేసామయ్యా, కానీ మా జీవితంలో ఏమీ మేము అనుకున్నది జరగలేదయ్యా అని చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అసలు బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం మీలో ఉండిన ఎడల ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడిద్దని చెప్తున్నాడు. అసలు ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటది? ఆవగింజ కూర మొక్కలన్నింటిలో చిన్నదేనంట విత్తనం, కానీ అది ఎదిగిన తర్వాత ఆకాశ పక్షులు నివసించేంత గొప్పదైద్దంట. అంటే ఆవగింజంత విశ్వాసము సజీవమై జీవము గలదై ఉండాలి. అంటే విశ్వాసం నానాటికి పెదిగేదిలాగా ఉండాలి, కానీ చనిపోయేదిలాగా ఉండకూడదు. అంటే ఒక కార్యం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక వ్యాధి తగ్గాలని ప్రార్థన చేస్తున్నాం, ఒక మనిషి మారాలని ప్రార్థన చేస్తున్నాం, అప్పులు తీరాలని ప్రార్థన చేస్తున్నాం, వ్యాపారం దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేస్తున్న క్రమంలో కొంచెం లేట్ అయితే చాలామంది దేవుడు కూడా ఈ కార్యాన్ని చేయలేడు, ఇక ఇది జరగదులే అని ఆ విశ్వాసం ఏమవుతుందంటే చనిపోతుంది. ఈ చనిపోయేటువంటి విశ్వాసాన్ని బట్టి, నీ అపనమ్మకాన్ని బట్టి కార్యాలు జరిగించుకోలేకపోతున్నారు. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు చాలు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ ఆవగింజంత నిజంగా విశ్వాసం ఉంటే చాలు. ఎందుకంటే అది నానాటికి పెదిగిద్ది, కానీ చనిపోదు. ఎందుకంటే మనలో విశ్వాసం వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలాగా? ఈరోజు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండవు, ఏదన్నా మారాలి, మా బిడ్డలు మారాలి అని. వాళ్ళు మారట్లా, నువ్వు ప్రార్థన ఒక్కొక్కరోజు చేస్తే చేస్తున్నావు, లేకపోతే లేదు. అంటే ఆ ప్రార్థన ఏమవుతుంది? చచ్చిపోతుంది, ఆ విశ్వాసం చనిపోతుంది. చనిపోయేది అయి ఉండకూడదు. మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేసిన యెడల వాటిని పొందుకుంటారు. యేసయ్య దగ్గర నువ్వు మొరపెట్టినా, ఏ విషయం చెప్పినా నువ్వు నమ్మాలి. ముందు ప్రభువుకి నేను చెప్పాను, నా తండ్రికి నేను చెప్పాను, నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాలి. అప్పుడే నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. 4 రోజులు ప్రార్థన చేసి కార్యం జరగలేదని 5వ రోజు చేయకపోవటం, ఆ విశ్వాసం చచ్చిపోయేటువంటి విశ్వాసం. అది కాదు, జీవం కలిగిన విశ్వాసం అయి ఉండాలి. నువ్వు ఏ విషయాన్ని బట్టి దేవుని దగ్గర అడుగుతున్నావో ఆ విషయము ప్రభువు నీకు ఇచ్చాడని చేశాడని నమ్మాలి. సపోజ్ ఒక అనారోగ్యం ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆ అనారోగ్యం తగ్గిపోయిందని నమ్మి ప్రార్థన చేయాలి. దేవుడు బాగు చేశాడని నమ్మి ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బాగు చేశాడని నువ్వు నమ్మిన తర్వాత మరలా దాని గురించే దిగులు పడుతూ కూర్చోకూడదు. ఒకానొక సమయంలో హన్నా అనే ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో బిడ్డలు లేక దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి దైవజనుడు మరుసటి ఏట నీ కౌగిట బిడ్డుంటాడని చెప్పినప్పుడు ఆ తల్లి ఆ దైవజనుని మాట నమ్మి అప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు ఏడుస్తున్నటువంటి ఆమె ఆ రోజు నుంచి ఏడవటం మానేసి చక్కగా భోజనం చేస్తూ సంతోషంగా ఉందంట. ఎందుకనయ్యా అంటే, నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మింది కాబట్టే హన్నా సమూయేలును పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో వాళ్ళందరి జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 ఒక మాటను మనం చూద్దాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 90 సంవత్సరాల వయస్సులో, మృతతుల్యమైన వయస్సులో గర్భం ఉడికిపోయినప్పటికీ విశ్వాసమును బట్టే శారా బలము ధరించుకొని కుమారుని కనుందంట. దేవునికి స్తోత్రం. నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి స్థితిగతుల నుంచి అయినా బయటికి రాగలుగుతావు. నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ విశ్వాసమును బట్టి నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టునుగాక, నీ బిడ్డలను మార్చునుగాక, నీ కుటుంబాన్ని నా దేవుడు రక్షణలోనికి నడిపించునుగాక.
నా దేవుడు మీ వ్యాపార ఉద్యోగాలను దీవించునుగాక. నా దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మీ అప్పులు తీసివేయునుగాక. మీరు నమ్మండి. విశ్వాసమును బట్టి శారమ్మ బలం తెచ్చుకుంది. విశ్వాసమును బట్టి చనిపోయినా కానీ తిరిగి లెగిస్తారని బైబిల్ చెప్తుంది. విశ్వాసమును బట్టి నా దేవుడు రోగిని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. విశ్వాసమును బట్టే నా దేవుడు పాపాలను క్షమిస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట చదువుకుందాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ముప్పై 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి అగ్నిబల్లమును చల్లార్చారంట, ఖడ్గదారములను తప్పించుకున్నారంట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలేరంట, విశ్వాసము ద్వారానే రాజ్యములను జయించారంట, నీతి కార్యములను జరిగించారంట, వాగ్దానాలను పొందుకున్నారంట, సింహాల నోళ్లను మూయించారంట. ఇన్ని కార్యాలు నా దేవుడు విశ్వాసము ద్వారానే ఇశ్రాయేలీల ప్రజలలో అద్భుతాలు జరిగించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మీ అందరి విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించే శక్తి దేవుడు మీకు ఇచ్చునుగాక. నీతి కార్యములను జరిగించే శక్తి దేవుడు మీకు ఇచ్చునుగాక. వాగ్దానములను పొందే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. అలాగే సింహముల నోళ్లను మూసేటువంటి భాగ్యము, అంటే సింహము లాంటి కష్టములను మీరు ఎదుర్కోగలిగినటువంటి భాగ్యం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి మీ విశ్వాసము జీవించేదయ్యుండునుగాక. విశ్వాసములో మీరు నానాటికి ముందుకు వెలుదురుగాక. మీ విశ్వాసము ద్వారానే మీ కుటుంబాలను కట్టుకొందురుగాక, మీ బిడ్డలను నడిపించుకొందురుగాక, పోషించుకొందురుగాక, గొప్ప చేయుదురుగాక. నా దేవుని మహాకృపను బట్టి ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఆశతో ఉన్నారో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి కష్టము నా దేవుడు తీసివేయునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక, విడుదల పొందుకొనుగాక. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలైన వారు సైతము విశ్వాసము లేక, ప్రార్థన లేక, నమ్మకము లేక చీకటి శక్తుల చేత పీడింపబడుతూ ఎంతోమంది ఉన్నారు. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి ఎవరెవరైతే చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో, చేతబళ్ళు చేత పీడింపబడుతున్నారు, బాణామతి శక్తుల చేత పీడింపబడుతున్నారు, దురాత్మల చేత పీడింపబడుతున్నారు, వారందరికీ నా దేవుడు ఈ వాక్యం వింటుండగానే స్వస్థత, విడుదల కలుగజేయునుగాక. నా దేవుని మహాకృప మీ అందరికీ తోడయ్యుండునుగాక. మీరు ఆలోచన చేయండి. విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. విశ్వాసం లేకే చిన్న చిన్న కార్యాల్లోనే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరగట్లేదు. ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా నేను చదువుతాను. విశ్వాసమును బట్టి రహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. రహబ్ అనే వేశ్య శరీరము అమ్ముకునేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీల ప్రజల దేవుని గురించి ఎలా తెలుసుకుంది? అసలు ఇశ్రాయేలీల దేవుని గొప్పతనాన్ని ఎలా ఆమె గుండెల్లో దాచుకుందో 2 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఇశ్రాయేలీల ప్రజల కాలంలో, ఆ రోజుల్లో కొంతమంది ఏదైనా ప్రయాణం చేసి ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి భోజన హోటల్స్, వేశ్యలతో ఉండేటువంటి లాడ్జీల్లో ఉండేటువంటి వేశ్యలతో ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో వేశ్యల గృహాలు ఉండేవి. అప్పుడు ఆ ఇళ్ళకి వెళ్ళి వారు అక్కడ భోజనం చేసి వాళ్ళతో ఉండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఒక భయంకరమైన వేశ్య ఇల్లు రహాబు ఇల్లు. ఆమె దగ్గరకు పోతున్నటువంటి విటులు ఇశ్రాయేలీల ప్రజల దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు విని ఆమె గుండెల్లో దాచుకొని
ఇశ్రాయేలీల ప్రజలైనటువంటి వారిని వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని ఇద్దరిని ఆమె దాచిపెట్టడం ద్వారా ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక వేశ్యనే విశ్వాసము ద్వారా దేవుడు రక్షించాడు ఆమెను ఆమె కుటుంబాన్ని. మరి మనల్ని ఇంకా గొప్ప దేవుడు రక్షిస్తాడు. మీరు కూడా నమ్మండి, విశ్వసించండి. నా దేవుడు చేసే మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడండి. మీ విశ్వాసము ద్వారా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీకు విడుదలనిచ్చునుగాక, మీ వ్యాపారాలు దీవించబడునుగాక, మీ చేతి వృత్తులు దీవించబడునుగాక. అలాగే నా దేవుడు మీ కుటుంబాలకు సమాధానాన్ని ఇచ్చునుగాక, మారని బిడ్డలు మారిపోవునుగాక. నా దేవుని మహా గొప్ప కార్యములు ఇప్పుడే మీ కుటుంబాల్లో జరుగునుగాక. దేవుడు ఈ మాటలను జీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలు మేమందరం విన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయా. విశ్వాసం అనే విత్తనాన్ని మా హృదయంలో ఫలింపును దయచేయమని, విశ్వాసము ద్వారా మేము అందరము బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా, నీ రాజ్యానికి వారసులగునట్లుగా, నీ జీవగ్రంథంలో పేరు రాయబడినట్లుగా అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మా అందరికీ పాప క్షమాపణ, విడుదల దయచేసి నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని, ఈ వాక్యము ద్వారా ఒక్కరినైనా రక్షించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.